హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ని. ఇక నేనైతే ఒక 20 days అయిపోయింది అనుకుంటున్నా మన లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి మన ఛానల్లో. ఎందుకో ఏమో మరి నేనైతే ఈ మధ్యకాలంలో వీడియోస్ని పెట్టడం లేదు. లాంగ్ వీడియోస్ని 20 days అయిపోయింది. ఎందుకనేసి ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఒక లైక్ లేదు, ఏమీ లేదు, ఎందుకప్ప పెట్టేది అనిపిస్తుంది. సో కొద్దిగా నేనైతే లాంగ్ వీడియోస్ పెడతాను కదా, ఆ వీడియోస్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ ఎండ్ వరకు చూసేసి ఒక లైక్ వేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి ఏమి అనేసి. నాకైతే కన్సిస్టెంటీ అస్సలు లేదండి. నేను గోల్డ్ వీడియోస్ కొన్ని చేశాను కదా, ఒక 50 అన్నా చేసేసి గోల్డ్ వీడియోస్ వదులుదాం అనుకుంటాను. కాకపోతే 50 చేయలేదు, ఒక 10 ఒక 15 అలా చేశాను అనమాట. సో నేను ఒకటి అనుకునేది ఇంకొకటి చేయను అనమాట. నాకు అదే ఫస్ట్ మైనస్ అనేది అక్కడే ఉంది. మరి ఎందుకులేండి అదంతా చర్చించుకోవడం వేస్ట్ కదా. సో నేను లాల్బాగ్ అయితే వెళ్ళాను. ఆ లాల్బాగ్ వీడియో అయితే మీకోసం పెడుతున్నాను. ఎవరైనా లాల్బాగ్ చూసారా, ఎన్నిసార్లు వెళ్ళారు కామెంట్ చేయండి చూసింటే కనుక. నేనైతే ఒక 3 సార్లు ఒక 4 సార్లు వెళ్ళాను. కాకపోతే అంతా చూసుకొని ఫొటోస్ దిగి అప్పుడు అన్నీ వచ్చాను. కానీ ఈ నర్సరీకి మాత్రం అస్సలు వెళ్ళనే లేదు. ఈసారి పర్టికులర్గా నర్సరీకే వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ డైరెక్ట్గా నర్సరీకి వచ్చేసి ఈ మొక్కలన్నీ చూస్తున్నాము. మాకు కొన్ని మొక్కలు కావాల్సిందే, దానికోసం అయితే మేము వచ్చామన్నమాట ఈ నర్సరీకి. చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక బెంగళూరులో వెళ్ళేసి చూడండి, తీసుకోండి. ఇక్కడ ఫ్లవర్ షో కూడా పెడతారంట, అదే జనవరి 26 ఆగస్ట్ 15 పెడతారు మేబీ. నేను అట్లా ఫ్లవర్ షోకి అసలు ఒక రోజు కూడా వెళ్ళలేదు, వెళ్ళాలి. ఇక్కడ చూడండి వర్మీ కాంపోస్ట్ అంట, పురుగుల మంది అంట, అవి అవి అన్నీ పెట్టేసరికి మనకి అన్ని A to Z మొక్కల గురించి దొరుకుతాయి. మేమైతే ఇక్కడ చూడండి కొన్ని అయితే గడ్డలు తీసుకున్నాం. ఏం గడ్డలు అనుకుంటున్నారా, చూసేయండి. ఇక్కడ సుగంధ్ర గడ్డలు అయితే తీసుకున్నాయి, ఇదే ట్యూబ్ రోజ్ అండి. ఇవైతే మేము తీసుకున్నాము, ఉండేటివన్నీ తీసుకునేసాము. ఇంకా ఆర్డర్ కూడా ఇచ్చేసి వచ్చాము. 35 ప్యాకెట్స్ ఉన్నాయి, 35 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇది దాలియా మిక్స్ అంట, అదేం తీసుకోలేదు, చూపిస్తున్నాను. ఓన్లీ సుగంధ్రది అదే ట్యూబ్ రోజే తీసుకున్నాము, 35 ప్యాకెట్స్. చూద్దాం అవైతే ఎన్ని రోజులకు వస్తాయి ఏమి అనేసి కూడా అడిగాము. అది తెలియదు కదా మనకు పెట్టేది. సో అదంతా అడిగి తెలుసుకున్నాము. అది కూడా మీరు వినేయండి. ఇవి గడ్డల రూపంలోనే వస్తాయంట. మేము అనుకున్నాము ప్లాంట్ రూపంలో వస్తాయేమనుకునేసి, కాదంటే ఇక్కడ చూడండి ఒక బాక్స్లో ప్యాక్ చేస్తున్నారు. ఇన్నైతే మేము తీసుకున్నాము, 35 టోటల్గా. అక్కడ ఉండేటివన్నీ తీసుకునేసినాము. మాకైతే ఒక 2 ఎకరాలకు కావాల్సిండే. సో ఫస్ట్ ఇది చూద్దాము, ట్రయల్ చూద్దాం అనేసి కొద్దిగానే తీసుకున్నాము. ఇంకా మీరు ఇట్లాంటిది ఏమన్నా సుగంధరాలు పెట్టారా? పెట్టింటే కనుక ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ಎಷ್ಟು ದಿನಕ್ಕೆ ಬರುತ್ತೆ ಆಂಟಿ? ಎಷ್ಟು ದಿನಕ್ಕೆ ಬರುತ್ತೆ ಔಟ್ ಸೈಡ್ ಎಲ್ಲ? ಫ್ಲವರಿಂಗ್ ಬರಕ್ಕೆ ಇದು ನಾರ್ಮಲ್, ಅದು ಇದು ಮೊಳಕೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. 15-20 ದಿವಸಕ್ಕೆಲ್ಲ ಬರ್ತದೆ. ಅದು ಫ್ಲವರಿಂಗ್ 3 ತಿಂಗಳು. ಓಕೆ, ಇದು ಗೊಬ್ಬರ ಎಲ್ಲ ಏನಾಗ್ತದೆ? ಮಾಮೂಲಿ ಕಾಂಪೋಸ್ಟ್ ಗೊಬ್ಬರ, ಕುರಿ ಗೊಬ್ಬರ అష్టేనా? ఓన్లీ సుగంధ గడ్డలు అయితే తీసుకొనేసి ప్యాక్ చేపించుకొని తీసుకొని వచ్చాము. ఇక మా చింటూ బోర్డ్ అయితే దగ్గరలో ఉంది, రిటర్న్ గిఫ్ట్స్ కోసం అనేసి వచ్చాము. ఏం తీసుకున్నాం అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ, బాయ్.